నేను మీ విజయలక్ష్మిని వెల్కమ్ టు ధన్వంతర యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం హెల్త్ ఇన్సూరెన్స్ లో మరొక పాయింట్ అయితే డిస్కస్ చేసుకుంటున్నామండి. అదే కోపే. ప్రతి ప్లాన్ లో కూడా మీ కోపే అనేది మెన్షన్ అయి ఉంటుంది. బట్ మీ ఏజ్ బ్యాండ్ బట్టి అది మీకు ఎంతవరకు అప్లై అవుతుంది అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. కోపే అంటే ఏంటి డీటెయిల్ గా చెప్తానండి, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే దీని ఇంపాక్ట్ మనకి ఫైనల్ బిల్ మీద చాలా పడుతుంది. మనం పే చేసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. కోపే అంటే ఏంటంటే 60+ ఎవరైతే 60 ఏళ్లు పూర్తయిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది తీసుకోవడం జరుగుతుందో వాళ్ళకి కోపే అనేది అప్లై అవుతుంది. అంటే ఏంటంటే వాళ్ళు 60+ తర్వాత ప్లాన్ తీసుకోవడం వల్ల కొంత అమౌంట్ అయితే మీరు పే చేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్, ఒక పర్సన్ మనకి 5 lakhs సమ్ ఇన్సూర్ తోటి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఆయన ప్లాన్ లోని కోపే అనే ఫీచర్, ఆయనకి 60+ కాబట్టి ఆయనకి కోపే ఫీచర్ అయితే హైలైట్ అయి ఉంటుంది. దీని వల్ల ఏంటంటే ఆ కోపే అనేది ఏ పర్సెంటేజ్ తో మనం చూసుకోవాలి. అది 10%, 20%, 30%. ఇప్పుడు ఏమవుతుందంటే ఆయనకి ఏదైనా క్లైమ్ వచ్చింది అనుకోండి. ఎగ్జాంపుల్ 1 lakh బిల్ అయింది. ఆయన బిల్ అనేది 1 lakh జరిగింది కదా. ఇక్కడ ఆయన ప్లాన్ లో 30% కోపే అని ఉంది. అంటే అర్థము ఆయన 70,000 రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తే 30,000 రూపాయలు ఆయనే పే చేసుకోవాలి. దాన్నే కోపే అంటారు అన్నమాట. ఒకప్పుడు ప్లాన్స్ లోని మనకి 30%, 20% ఉండేది. ఇప్పుడు రీసెంట్ గా కోవిడ్ తర్వాత చాలా కంపెనీలు కొత్త ప్లాన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఆ ప్లాన్స్ లో గానీ మనం తీసుకున్నట్టయితే ఒకవేళ ఎగ్జిస్టింగ్ ఉన్న కస్టమర్స్ కూడా మనం మైగ్రేషన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మన కోపే ఉన్న ప్లాన్స్ లోని మనం పోర్టబిలిటీ కూడా చేసుకోవచ్చు. ఒకప్పుడు 30%, 20% ఉన్న ఏవైతే ప్లాన్స్ ఇప్పుడు 10%కే వచ్చేసాయి అనమాట. ఈ ఫీచర్ అయితే అందరూ యూటిలైజ్ చేసుకోండి. కోపే ఫీచర్ 60+ అయిన వాళ్ళందరికీ ఉంటుందండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లాన్ తీసుకున్న వాళ్ళైతే ఒకసారి మీరు ఏ పర్సెంటేజ్ లో ఉన్నారో చెక్ చేసుకొని, కొత్తగా ఏమైనా ప్లాన్స్ వచ్చాయా, మేము మైగ్రేషన్ చేసుకోవచ్చా, సేమ్ కంపెనీ అయితే మనం మైగ్రేషన్ పెట్టుకోవాలన్నమాట. అదే వేరే కంపెనీ నుంచి మనం వచ్చినట్టయితే మనకి పోర్టబిలిటీ కింద తీసుకుంటారనమాట. మనకి క్లైమ్ లేనట్టయితే పోర్టబిలిటీ చాలా ఈజీగా అయిపోతుందండి. మనకి మైగ్రేషన్ గానీ పోర్టబిలిటీ అవ్వాలంటే ఖచ్చితంగా క్లైమ్ లేకుండా ఉంటే చాలా వరకు కంప్లీట్ చేయగలం అనమాట. మీ ప్లాన్ లో ఈ ఫీచర్ అయితే చెక్ చేసుకుంటారని కోరుకుంటూ, మరిన్ని అప్డేట్ కోసం అయితే మన ధన్వంతర యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మార్నింగ్ మీరు వాట్సాప్ చేసినట్టయితే మీకు ఏ టైం అయితే మా టీం అలాట్ చేస్తుందో ఆ టైంలో మీరు డిస్కస్ చేయొచ్చు.